చిరంజీవులు గారు ఇప్పుడు కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అయ్యారు. ఇప్పుడు రాజీనామా చేశారు. కొత్త పార్టీ పెడదామని ఆవిడ అనౌన్స్మెంట్ కూడా చేశారు. కొత్త పార్టీ పెడతామని. ఎలా ఉండే అవకాశం ఉంది ఆ పార్టీ? ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం వాళ్ళ కుటుంబంలో ఏర్పడ్డటువంటి అంత కలహాల వల్ల ఆమె బయటకు వచ్చి రాజీనామా చేస్తూ ఉంది. ఆమె 10 సంవత్సరాలు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసింది, ప్రజలకు ఎంత చేరువలో ఉంది అని ఆమె అంతర్గతంగా ప్రశ్నించుకుంటే బాగుంటుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది ఏంటంటే ఆమె బయటకు వచ్చి పార్టీ పెడుతుంటే ఈ దేశంలో ఎవరన్నా పెట్టుకోవచ్చు. మరి ప్రజల్ని మీరు నమ్మించగలిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే 100% సక్సెస్ అవుతారు. బట్ మీకు ఆ కెపాసిటీ ఉందా, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారనేది మీరే చూడాలి. ఎందుకంటే మీరు రెండోసారి నిజామాబాద్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినారు, ఫస్ట్ టైం గెలిచిండ్రు. సో కాబట్టి ఆ అనుభవాలు మీకు ఉన్నాయి కాబట్టి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే కాలంలో మీ స్ట్రాటజీ మీరు వర్కౌట్ చేసుకోండి. మీరు బీసీల కాజ్ కూడా తీసుకుంటామని చెప్పి మేము చదివినాం, బీసీల కొరకు పార్టీ పెడతాను. ఇప్పుడు మేము బీసీలో ఏమంటున్నామంటే మీరు పార్టీ పెట్టడం మాకు అభ్యంతరం లేదు, కానీ బీసీ ఉద్యమం అనేది బీసీల నాయకత్వంలోనే నడవాలి. 100% బీసీల ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు. ఇప్పటి వరకు మేము అనేక అగ్రకుల నాయకుల ఉద్యమాలు చూసినాం, వాళ్ళ చేతిలోకి తిరిగి మళ్ళీ ఫలితాలు పోయినాయి. ఈసారి అట్లాంటి పరిస్థితి రాకూడదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఏంటంటే బీసీ ఉద్యమం అనేది బీసీల నాయకత్వంలో జరగాలి. ఓకే, బీఆర్ఎస్ చెప్తుంది, కవిత గారు మాట్లాడుతుంది అంతా కూడా కాంగ్రెస్ స్క్రిప్టే అని చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే అది మనకు తెలియని దానిపైన నేను కామెంట్ చేయలేను. బట్ ఓకే, అది వాళ్ళకి సంబంధించిన అంశం, పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు అంటే కవిత గారికి బీసీల మీద చిత్తశుద్ధి అని భావిస్తున్నారా? బీసీ యాంగిల్లో చెప్పండి. ఇప్పుడైతే ఆమె మాట్లాడుతున్నారు. మరి గత 10 సంవత్సరాలు ఆమె బీసీల కొరకు ఏం చేసిందో ఆమె చెప్తే బాగుంటుంది. కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడితే మనం చెప్పగలిగేది ఏం లేదు. బీసీ ప్రజలు దాన్ని అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. దానికి సరి అయినటువంటి సమాధానాన్ని కరెక్ట్ టైంలో ఇవ్వగలరు. ఓకే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కవిత గారిని బాగా డ్యామేజ్ చేసింది, పొలిటికల్గా బాగా దెబ్బతిన్నారు. అయితే బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతినడానికి, 0 స్థానాలు సాధించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి అనేది బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు లేటెస్ట్గా. దీన్ని ఏమంటారు మీరు? దాని ప్రభావం ఎలా ఉంటుందో పార్టీ మీద? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా జనానికి గుర్తుందా, మర్చిపోయారా? ప్రజలు అంత తొందరగా మర్చిపోతారని మనం అనుకోకూడదు. అంటే తాత్కాలికంగా మర్చిపోతారేమో కానీ బట్ మళ్ళీ ఎన్నికల టైంకి వచ్చే వరకే రాజకీయ నాయకులు చాలు వాళ్ళే అవన్నీ బయటకు తీసి ఎదుటివారి వీక్నెస్ అన్ని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ డెఫినెట్గా కొంత పార్టీ మీద ఇంపాక్ట్ చూపించి ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు సత్యం ఎంతవరకు అసత్యం అనేది మనకి ఇంకా అది కోర్టులలో ఉంది కాబట్టి ఆ కాలం నిర్ధారిస్తుంది. సో దీనిపైన మనం పెద్దగా కామెంట్ చేసేది ఏం లేదు. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసినారు పార్లమెంట్ ఎన్నికలలో. మనం బీఆర్ఎస్కి దెబ్బ పడింది. ఇప్పుడు కవిత గారి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఆ స్కామ్ వల్ల? అదే కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా దాని స్కామ్ ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది? ఇప్పుడు ఎట్లాగూ మనం ప్రజల ముందుకు పోయినప్పుడు ఈ ఇష్యూస్ అన్ని బయటకు తీస్తారు ప్రత్యర్థులు, కాబట్టి దాని ఇంపాక్ట్ దానిపైన పడుతూ ఉంది. బట్ మరి ఆమెకున్నటువంటి పథక రచన ఏంటో, మరి ఆమెకున్న వ్యూహాలు ఏంటో తెలిస్తే మరి ప్రజల్లోకి ఎట్లా చొచ్చుకొని పోగలుగుతుంది అనేటువంటి దానిపైన ఆమె విజయం ఆధారపడి ఉంటుంది. జనం అయితే మర్చిపోలేదు ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. అంత తొందరగా జనాలు ఏం మరవరు, మనం అనుకున్నంత తొందరగా ఏం మరవరు. మరిచినా మళ్ళీ దాన్ని తిరగదోడుతూ ఉంటారు ప్రత్యర్థులు. ఓకే.